మోడీకి అయితే మొహమాటం ఏం లేదు. ఏ దేశంలో ఎవరు ఏదో అడ్డుపడతారు అన్నటువంటి గొడవ లేదు. అమెరికాని గురించి బెదిరేది లేదు, ఊరుకునేది లేదు. తాజాగా పన్నుల ఆదాయం ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే భారత్లో ఎక్కువగా ఉంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రపంచ బ్యాంక్ చెబుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మీద టారిఫ్ల యుద్ధం ప్రకటించడం, టారిఫ్లు దిగుమతుల మీద సుంకాల మీద సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2022 నాటికి ప్రపంచంలోని అగ్రదేశాల్లో అత్యధిక కస్టమ్ సుంకాలు దిగుమతుల మీద సుంకాలు విధిస్తున్న దేశం మనదే అంటూ ఓ పక్కన ప్రొజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో అంటే భారత్ అంటున్నటువంటి సందర్భంలో మొత్తం పన్ను ఆదాయాలు వీటి ద్వారా అత్యధిక శాతం వస్తున్నది భారత్లోనే. 2023-24 కస్టమ్స్ డ్యూటీల ఆదాయం 2.33 లక్షల కోట్లు. మొత్తం పన్ను ఆదాయంలో ఇది 6.73%. 2025-26 బడ్జెట్లో ఇది 5.62%గా అంచనా వేశారన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసుకొస్తున్నారు. బ్రిటన్లో 0.8% కస్టమ్స్ సుంకాలు ఉంటే దక్షిణ కొరియాలో 2.5, ఆస్ట్రేలియా చైనాల్లో 3.1, అమెరికాలో 3.3, బ్రెజిల్లో 4, రష్యాలో 4.1, దక్షిణాఫ్రికాలో 4.2, భారత్లో 7.4. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి లెక్క. ఇది ఎందుకోసం? భారతదేశంలో ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి ఒక సైకిల్ అక్కడ వాడు 3% ట్యాక్స్ వేస్తున్నాడని చెప్పి ఇక్కడికి అలౌ చేస్తే మన దేశంలో సైకిల్ కంపెనీలను మూతపడతాయి. మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు బాగుపడాలంటే ఇతర దేశాల నుండి ఇక్కడికి దిగుమతి చేసుకునేటటువంటి వాటిని కాస్ట్ ఎక్కువ పడేలా చేయాలి. దాని మీద వచ్చేటటువంటి ఒక రకంగా ఆదాయం వస్తుంది, రెండో రకంగా వచ్చేటప్పటికి దానివల్ల మన దేశంలో ఉన్న పరిశ్రమలకు ఒక ధైర్యం వస్తుంది, భరోసా వస్తుంది. బైడెన్ ఇబ్బంది పెట్టినా, ట్రంప్ ఇబ్బంది పెట్టినా ఆ విషయంలో మొండిగానే ముందుకెళ్తున్నాడు నరేంద్ర మోడీ. గతంలో అదే అమెరికా చెప్పగానే వణికిపోయేటటువంటి స్థాయి నుండి పని చూసుకోమనే స్థాయిలో ఉన్నాడు మోడీ.